ఏపీలో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్లో వైసీపీ అధినేత జగన్ అరెస్టు ఖాయమా? అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ అన్నిటినీ ఇప్పటికే కూటమి సర్కారు పూర్తి చేసేసిందా? అటు జగన్ కూడా అరెస్టు విషయంలో మానసికంగా సిద్ధమయ్యారా? ఆ దిశలో పార్టీని సైతం రెడీ చేస్తున్నారా? అసలు ఈ ఎపిసోడ్లో తాజా పరిణామాలేంటి? ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి? మద్యం కుంభకోణం ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడిదే ట్రెండింగ్ సబ్జెక్ట్. వైసీపీ హయాంలో జరిగిందని చెబుతున్న ఈ స్కామ్ కేసులో A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్టు మొదలు తాజాగా మాజీ సీఎం జగన్ కు కుడి ఎడమలుగా ఉన్న మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల దాకా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారు ఇక మిగిలింది ఆయనేనా అంటూ మాట్లాడుకుంటున్నారట. కొందరు చర్చలకే పరిమితమైతే మరికొందరు మాత్రం ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా జగన్ అరెస్టుకు డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి ఊహాగానాలకు ఊతమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పే పనే లేదు. ఇదే ట్రెండింగ్ లో ఉన్న కాంటెంట్. మరీ ఆత్రం ఆపుకోలేని కొంతమంది గతంలో సీఎం చంద్రబాబు అరెస్టుకి దీనికి ముడిపెట్టి స్టోరీస్ రాసేసుకుంటున్నారు. నాడు చంద్రబాబుని నంద్యాలలో అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగానే ఇప్పుడు జగన్ ని కూడా బెంగళూరులో అరెస్ట్ చేసి అమరావతికి తీసుకొస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఫలానా వాళ్లు లోపలికి వెళ్తారని ముందు ప్రచారం జరగటం, ఆ తర్వాత అదే నిజమవుతుండటంతో ఇప్పుడు జగన్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా వైసీపీ లీడర్స్, క్యాడర్ నిశితంగా పరిశీలిస్తున్నారట. అయితే ఒక మాజీ సీఎంని అరెస్టు చేయడం అనేది చట్టపరంగా, రాజకీయంగా సున్నితమైన విషయం కావడంతో కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే గవర్నర్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి బ్రీఫింగ్ ఇచ్చేశారని, ప్రధాని మోదీని కలిసి ఆయనతో కూడా మమ అనిపిస్తారన్న ప్రచారం మొదలైంది. మంత్రి లోకేష్ ఇప్పటికే ఆయనతో భేటీ సమయంలో తాజా పరిణామాలను వివరించారని, ఇక మిగిలిన పనిని చంద్రబాబు పూర్తి చేశారన్న ప్రచారం గట్టిగా జరుగుతోందట. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా కింది స్థాయి నుంచి రీబిల్డ్ చేసుకుంటూ వస్తున్నారట. ఇదంతా చూస్తున్న కొందరు మాత్రం తాజా పరిణామ క్రమంలో ఎలాంటి సవాల్నైనా ఎదుర్కొనేందుకు ఆయన పార్టీని సిద్ధం చేస్తున్నారంటూ విశ్లేషిస్తున్నారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో వరుసగా జరుగుతున్న సమావేశాలు కూడా అందులో భాగమేనని అంచనా వేస్తున్నారట. సమావేశాల్లో పార్టీ క్యాడర్ నుంచి లీడర్స్ వరకు స్పష్టమైన దిశానిర్దేశం, అధికారం వికేంద్రీకరణ, మీ జిల్లాల్లో మీరే నిర్ణయాలు తీసుకోండని జిల్లా అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛనివ్వటం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తే జగన్ వ్యూహంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వారిని సిద్ధం చేస్తున్నట్టు లెక్కలేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. లిక్కర్ కేసులో అరెస్టులపై పార్టీ నేతల దగ్గర స్పందించారట జగన్. అసలు స్కామ్ లేని చోట రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని అన్నట్టు సమాచారం. తమ హయాంలో అసలు మద్యం అమ్మకాల్లో అక్రమాలకు అవకాశమే లేదని చెప్పుకొచ్చారాయన. ఆ మాటలను బట్టి చూస్తుంటే అన్నింటికీ రెడీగానే ఉన్నానని సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అటు తాజా కేబినెట్ భేటీలో లిక్కర్ స్కామ్ పై సిట్ విచారణ విషయంలో మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందన్న ముఖ్యమంత్రి దర్యాప్తు అధికారులు వాళ్ల పని వాళ్లు చేసేలా ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వాలని అన్నట్టు తెలిసింది. అలాగే దీని మీద బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని కూడా ఆదేశించారట. మరోవైపు జగన్ అరెస్ట్ అయితే జరిగే రాజకీయ పరిణామాల మీద కూడా కూటమి నేతల్లో చర్చ జరుగుతోందట. అదే జరిగితే దాన్ని ప్రతీకార చర్యగా జనంలోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉంటారని, అందుకు కౌంటర్ అటాక్స్ ని కూడా సిద్ధం చేసుకోవాలన్న అభిప్రాయం కూటమి నేతల్లో బలంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కొట్టాలనుకుంటే కొట్టమనండి, అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తామని జగన్ అన్న మాటల మీద కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి, అందుకు వైసీపీ కౌంటర్ ఎలా ఉండబోతోంది అని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.